అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్యాంకాక్లో బుద్ధా టెంపుల్కి వచ్చామండి. ఇది వాట్ తాంగ్ అనే టెంపుల్ అనమాట. బుద్ధా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి బ్యాంకాక్లో. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో టెంపుల్ అవుట్ సైడ్ ఎలా వచ్చా అంటే ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. టెంపుల్ చూడండి. టెంపుల్ ఇది టెంపుల్ చాలా బాగుంటుందండి. అండ్ బ్యాంకాక్ వచ్చిన ఎవరైనా కానీ ఈ టెంపుల్కి వస్తారండి. మెయిన్ టెంపుల్ అనమాట ఇది. బ్యాంకాక్లో మెయిన్ టెంపుల్ ఇది. సో దీనికి ఎంట్రన్స్ వచ్చి 100 బాత్ అండి. సో దీన్ని మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఇది మెయిన్ బుద్ధా టెంపుల్ అనమాట. లోపల గోల్డెన్ బుద్ధా ఉంటారు. సో మనకి ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ బుద్ధా ఉన్నారు చూడండి. సో మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బుద్ధా ఉన్నారు. బుద్ధా స్టాచ్యూ పెట్టారు. టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి స్టాచ్యూ ఇది పెట్టారు చూడండి. ఇక్కడ అందరూ ప్రే చేస్తారనమాట. సో ఇక్కడ అందరూ ప్రే చేసుకుంటారు. మనకి అగరొత్తులు ఇలాంటివి వెలిగించి ఇలా ప్రే చేసుకుంటారు. ఇది టెంపుల్ వచ్చి చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా పెద్ద టెంపుల్. మనం ఇలా వచ్చామంటే ఇక్కడ టికెట్ ఇచ్చే కౌంటర్కి వెళ్తామండి. టికెట్ కౌంటర్ సపరేట్. సో మనం టికెట్ కౌంటర్కి వెళ్తాము. ఇలా ముందుకు వచ్చామంటే టికెట్ కౌంటర్కి వెళ్తాం అనమాట. సో మనకి ఇక్కడ 100 బాత్ అండి. పర్ హెడ్ 100 బాత్. సో 4th ఫ్లోర్, 3rd ఫ్లోర్ ఎలా అంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క అంటే కింద నుంచి వెళ్ళొచ్చు, పై నుంచి వెళ్ళొచ్చు, మ్యూజియంకి వెళ్ళొచ్చు, డైరెక్ట్కి వెళ్ళొచ్చు, రెండు ఉంటాయి అనమాట. ఇది మనకి టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్లో మనకి టికెట్ ఇస్తారు. ఇక్కడ చూడండి ఇది మనకి 100 బాత్. 4th ఫ్లోర్కి వెళ్తే 100 బాత్. గోల్డెన్ బుద్ధా 200 బాత్. గోల్డెన్ బుద్ధా ప్లస్ ఎగ్జిబిషన్ అంటే లోపల ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఎగ్జిబిషన్ తీసుకునే వాళ్ళు 200 బాత్ అండి. సో 100 బాత్ తీసుకుంటే బెస్ట్ అండి. సేఫ్ అనమాట, అంటే యూజ్ అనమాట. మనకి ఇలా టికెట్స్ ఇస్తారండి. సో టికెట్స్ ఇస్తారు. ఇది అయితే టికెట్స్ ఇచ్చేస్తాను. సో టికెట్స్ ఇస్తారు. సో టికెట్స్ తీసుకొని మనం టెంపుల్లోకి వెళ్ళచ్చు అనమాట. సో ఇలా మనం టికెట్ తీసుకుని ఇలా టెంపుల్లోకి వెళ్ళాలి. 4th ఫ్లోర్కి వెళ్ళాలి. సో మన లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి. సో ఇది టెంపుల్ బయట ఎలా ఉందండి. సో టెంపుల్ బయట అనమాట. ఇదంతా మొత్తం టెంపుల్. ఇది టెంపుల్ బయట మనకి ఇక్కడ నుంచి చూడండి. ఈ ఎంట్రన్స్ లో లోపలికి వెళ్తే మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎగ్జిబిషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలండి. 4th ఫ్లోర్లో టెంపుల్ ఉంటుంది అనమాట. అది బయట ఎలా ఉంటుంది అనమాట. బయట టెంపుల్ చూడండి. టెంపుల్ ఎలా ఉంది. సో టెంపుల్ ఎలా ఉందన్నమాట. బాగుంది చూడండి. టెంపుల్ అయితే బాగుంది. సో మనం టెంపుల్కి ఇలా వెళ్ళాలండి. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో ఎలా ఉందన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంది. సో ఇలా చూసుకుంటే మనం పైకి వెళ్ళాలన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా చూసుకుంటే మనం పైకి 4th ఫ్లోర్ టికెట్ అండి. సో మనం ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. నేను తీసుకునే టికెట్ 4th ఫ్లోర్. ఇలా వెళ్ళామంటే 4th ఫ్లోర్కి వస్తాము. సో ఇది నేను తీసుకునే టికెట్ వచ్చి 4th ఫ్లోర్ టికెట్ అండి. సో ఇలా పైకి వెళ్ళాలన్నమాట. సో పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అది పెద్ద టెంపుల్ అండి. సో ఇలా వెళ్తే ఎగ్జిబిషన్ అనమాట. ఇలా వెళ్ళాలి ఎగ్జిబిషన్. టెంపుల్ కింద చూడండి ఎలా ఉందన్నమాట. టెంపుల్ కింద చూసినట్టయితే ఎలా ఉంటుంది టెంపుల్ది కింద. మనం ఇప్పుడు ఆల్రెడీ 2nd ఫ్లోర్కి వచ్చాం. వచ్చినట్టు తెలియదు కానీ 2nd ఫ్లోర్కి వచ్చాం. టెంపుల్ కింద ఇలా ఉంటుంది అనమాట. టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి టెంపుల్ ఎలా ఉంటుంది. మొత్తం ఎలా ఉంటుంది అన్నమాట. టెంపుల్ మొత్తం ఎలా ఉంటుంది. సో మనం ఇలా వెళ్ళాలండి. స్టెప్స్ ఎక్కుతుంటే ఆయాసం వస్తుందండి. సో ఇలా వెళ్ళాలి. ఇలా వచ్చి ఇలా వెళ్ళామంటే మనకి పైకి వెళ్ళి టెంపుల్కి వెళ్ళేదాకా ఉంటుంది అనమాట. సో వచ్చేసామంటే టెంపుల్కి. ఇది టెంపుల్ చూడండి. ఇదిగోండి ఇదే టెంపుల్. మెయిన్ టెంపుల్ అనమాట. లార్జెస్ట్ టెంపుల్ ఇన్ బ్యాంకాక్. అండ్ ఇక్కడ చూడండి ఎవరో ట్రెడిషనల్ డాన్స్ వేసి వెళ్తున్నారు. ట్రెడిషనల్ డాన్స్ వేసి వెళ్తున్నారు. సో ఇలా మన ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ గంట ఉంటుందండి. సో వచ్చిన వెంటనే మనం ఇక్కడ గంట కొట్టుకుంటూ పోతే మనకి మంచిది. అన్న కొట్టాలన్నా. సో అలా మనకి గంట కొట్టుకుంటూ పోవాలన్నమాట. ఇది ట్రెడిషనల్. సో ఇక్కడ రాగానే మనం ఇలా గంట కొట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాను. ముందు మనకి ఏమైనా మనం పూలు అవన్నీ ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వచ్చు. పూలు అవన్నీ ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ ఉంటుందండి. మన ఇక్కడ చెప్పులు తీసి వెళ్ళాలి. సో మన ముందు ఒక ఆయన ఆల్రెడీ పూజ చేయడానికి తీసుకెళ్తున్నారు. సో టెంపుల్ లోపలికి పూజ చేయడానికి తీసుకెళ్తున్నారు అనమాట. సారీ. సో ఇలా మనం లోపలికి వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ నుంచి వీడియోస్ కానీ రికార్డ్స్ కానీ తీసుకోవడానికి లేదని చేస్తారు. బట్ స్టిల్ ఒకసారి ట్రై చేద్దాం. బయట నుంచి ట్రై చేద్దాం. లోపల నుంచి కాకపోయినా బయట నుంచి అయినా ట్రై చేద్దాం మన టెంపుల్. సో ఇదండి టెంపుల్ లోపల ఎలా ఉంది చూడండి. గోల్డెన్ బుద్ధా. సో ఇక్కడ ఉన్నంత వరకు కొద్దిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలంటారండి. ఇది గోల్డెన్ బుద్ధా టెంపుల్ అనమాట. పీస్ఫుల్గా ఉండాలంటారు. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. లోపల రాగానే చాలా ప్రశాంతంగా ఉందండి.
అలాగే టెంపుల్ లోపల ఎలా ఉందండి, టెంపుల్ చూడండి, టెంపుల్ లోపల ఎలా ఉంది మొత్తం. సో ఇక్కడ చూడండి మనకు అన్ని బుద్ధులు, అన్ని వెరైటీ, అన్ని బుద్ధులు డిఫరెంట్ బుద్ధులు ఉన్నారమ్మా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మీనింగ్ ఉందన్నమాట. ఒక్కొక్క బుద్ధ ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఒక ఆమె పూజ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సమర్పిస్తుంది అన్నమాట. పూజ చేస్తే సమర్పిస్తుంది. ఇలా మనకి పూజ చేస్తే సమర్పిస్తారండి. పూజ చేసి సమర్పించి ఇలా ట్రెడిషనల్ ప్రకారం అలా మొక్కుంటారు అనమాట. ఇలా మొక్కుంటారు, ట్రెడిషనల్ ప్రకారం అలా మొక్కుంటారు. సో ఇలా ఉంటుంది టెంపుల్ లోపల ఎలా ఉందో చూడండి. సో ఇక్కడ చూడండి, అది మొత్తం గోల్డ్ అనమాట. అది ప్యూర్ గోల్డ్. అది ఆ బుద్ధుడు ఉన్నారు చూడండి, బుద్ధులు మొత్తం ప్యూర్ గోల్డ్, ఎటువంటి ఇది లేకుండా ఉంది. పైన చూడండి, పైన ఇలా ఉంటుంది అనమాట. టెంపుల్ పైన ఇలా ఉంటుంది. సో ఇలా ఉందండి మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంది చూడండి. ఇది గోల్డెన్ బుద్ధ టెంపుల్ అండి. బయటకు వచ్చేయచ్చండి. సో మనం ఇలా టెంపుల్ చూసుకొని అలా మనం బయటకు వచ్చి చెప్పులు వేసుకొని ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ కాయిన్స్ వేస్తారు, లక్కీ కింద కాయిన్ వేస్తారు. మనం కూడా ఒక కాయిన్ వేద్దామండి. మనం కూడా ఒక కాయిన్ వేస్తామండి. ఈ విధంగా లక్కీ కింద ఒక కాయిన్ వేస్తారు అనమాట. కాయిన్స్ వేస్తారు, ఇక్కడ లక్కీ అంటారు, లక్కీ కింద అనమాట. కాయిన్స్ వేస్తారు. కాయిన్ వేసి మనం ఇలా బయటకు వెళ్ళొచ్చండి. బయటకు వెళ్ళి ఇలా టెంపుల్కి ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. ఎగ్జిట్ వెళ్ళండి. సో టెంపుల్ ఇప్పుడే బయటకు వచ్చేసామండి. టెంపుల్ దర్శనం చేసుకొని టెంపుల్ ఇప్పుడే బయటకు వచ్చేసాము. టెంపుల్ బయట చూడండి ఎలా ఉంది, బయట నుంచి చూస్తే ఎలా ఉంది చూడండి టెంపుల్. సో బయటకు వచ్చి మేము ఇప్పుడు ఎగ్జిట్కి వెళ్తున్నాం అండి. ఇది ఎగ్జిట్కి వెళ్ళే దారి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి హాస్పిటల్ అనమాట. బ్యాంకాక్లో సామ్థివ్ తేజ్ హాస్పిటల్ అనమాట. సామ్థివ్ తేజ్ హాస్పిటల్ ఇది. సో ఇది చూడండి, ఇది మొత్తం ఇలా ఉంది అనమాట. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ చూస్తే ఎలా ఉంది చూడండి. టెంపుల్ మొత్తం చూడండి ఇలా ఉంది. టెంపుల్ బయట అండి ఇది. బయట నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చి టెంపుల్స్ అనొచ్చు, లేకుంటే ఎగ్జాక్ట్ నాకు తెలియదు, లేదా ఇక్కడ పనిచేసే వాళ్ళకి గెస్ట్ హౌస్లో తెలియదు. కానీ టెంపుల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. టెంపుల్స్ ఇవన్నీ టెంపుల్సే. ఇక్కడ బయట నుంచి ఎలా ఉందండి టెంపుల్ బయట. సో నేను దర్శనం చేసుకొని టెంపుల్లో దర్శనం చేసుకొని మేము ఎప్పుడు వెళ్తున్నామండి, బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు మేము నెక్స్ట్ ఎంబీకే మాల్ అని చెప్పేసి ఎంబీకే మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్దాం అనుకున్నాం. టెంపుల్ బయట ఎలా ఉంది చూడండి. టెంపుల్ అవుట్ సైడ్ మనకు చెప్పాను కదండి, అది అక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ టికెట్స్ ఇస్తారు మనకి, అది టికెట్ కౌంటర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వెళ్ళొచ్చు. ఇది పార్కింగ్ అండి. ఎవరైనా వచ్చిన కార్లో ఓన్ కార్స్ వస్తారు కదండి, ఓన్ కార్స్ వచ్చిన కార్ పార్కింగ్ అదే అనమాట. ఇక్కడ పార్క్ చేసుకుంటారు, పార్క్ చేసుకుని లోపలికి వెళ్తారు అనమాట. ఇది పార్కింగ్ కౌంటరు. సో మనం ఇలా వచ్చినట్లయితే మళ్ళీ మనం ఎక్కడైతే వచ్చామో అక్కడ వచ్చాము. ఇది ప్రస్తుతానికి రాజు అనమాట. అంటే మనకి ఇక్కడ రాజు ఒకరు ఉంటారు కదండి, ఆ విధంగా రాజు అనమాట. టెంపుల్ ఈ బ్యాంకాక్కి రాజు అనమాట అలా. సో ఇలా ఉందండి టెంపుల్. సో టెంపుల్ ఇప్పుడు మనం కిందికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న టెంపుల్ బుద్ధులు పెట్టారు చూడండి. సో ఇక్కడ బుద్ధులు వారు ఉన్నారు చూడండి. చిన్న బుద్ధులు అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ బుద్ధులు వారు ఉన్నారు చూడండి. ఇక్కడ మొత్తం బుద్ధులు వారు ఉన్నారు, డిఫరెంట్. అండ్ ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే షాపింగ్ చేసుకోవచ్చు అండి. చిన్నది ఉందన్నమాట, చిన్న స్టాల్ ఉంది. ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ చేసుకోవచ్చు చూడండి. చిన్నగా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనం ఇన్కేస్ ఏదైనా షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేయొచ్చు అండి. ప్రైస్ అయితే బార్గెన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, చిన్నది ఉంది, షాపింగ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది ఇది. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందండి, ఈ టెంపుల్లోకి వెళ్దాం మనం. టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేసి వచ్చేద్దామండి. బుద్ధ టెంపుల్ అనమాట. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. సో లోపల ఇంకొకటి ఉందన్నమాట, ఇది సెకండ్ది. టెంపుల్ అయితే ఎలా ఉందండి, టెంపుల్ బయట ఎలా ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ మనకి సంథింగ్ అయితే కడుతున్నారండి, మనం ఒకసారి కట్టించుకుందామండి. టెంపుల్ చూడండి ఎలా ఉంది, బుద్ధుల వారు చాలా బాగున్నారు చూడండి. దగ్గర జూమ్ చేసి చూడండి.